అసెంబ్లీలో కులగణనపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపొద్దున సర్వే చేస్తారు, బీసీల శాతాన్ని కూడా మీరు బహిర్గతం చేస్తారు. దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష? మీరు మొన్ననే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు, బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష. సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ 1, అందులో ఉద్యోగం నెంబర్ 2, ముఖ్యంగా లోకల్ బాడీస్, ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాదు. సో చట్టసభల్లో మేము డిమాండ్ చేసే అవకాశం లేదు. చట్టసభలలో మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది, లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు ఇవ్వగలుగుతారు? మీరేమి ఇచ్చారు? మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పిన డిక్లరేషన్ 42% మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తున్నారు. మరి రేపు పొద్దున మీరు చేసిన 42 మీకు ఇచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కనుక 50% దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు? 50% రిజర్వేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేటప్పుడు కొంత చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, మరి దీనికి టైం పడి ఎంత, ఎన్ని ఫేసులు చేస్తారు? మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా? ఆ సర్వే చేసిన తర్వాత దాన్ని చట్టాన్ని ఎన్ని రోజులు మాస్తారు? విధి విధానాలు ఎప్పుడు చెప్తారు? దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా? సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండు. మొదటి ఫేజ్లో ఎంత ఇస్తారు? ఒకటే ఫేజ్ చేస్తారా? ఒక ఫేజ్ 2 ఫేజ్ చేస్తారా? టైం బాండ్ ఎంత? టైం లిమిట్ ఎంత? అధ్యక్ష మొన్న బడ్జెట్లో చదివినాం మేము, బీహార్లో మొన్న సెన్సస్ చేసినప్పుడు వాళ్ళు సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి దీనికి ఇంత పెద్ద సర్వే చేయాలంటే ఎన్ని కోట్లు పెడుతున్నారు? మీరు ఏ బడ్జెట్ చెప్పలే. మరి కులగణ చేస్తా అన్నారు, మీరు ఎంత బడ్జెట్ లెక్కటి చేసిర్రు? దీనికి కావాల్సిన బడ్జెట్ ఎంత, దానికి ఎంత ఇవ్వగలుగుతారు కూడా మీరు ఎక్కడ మెన్షన్ చెప్పేసారు. దాని కూడా క్లియర్గా ఇంత టైం బౌండ్, ఇన్ని ఫేసులు చేస్తాము, దీని ప్రకారంగా ఇంత బడ్జెట్ అవసరమని చూడంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద అధ్యక్ష. టైం లిమిట్ కూడా అధ్యక్ష, టైం బౌండ్ కూడా అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బయట ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. మరి ఈ ఫలాలు మాకు ఎప్పుడు అందుతాయి? సుమారు 77 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మాకు రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజకీయం కావాలి కొట్లాడుతున్నాం, విద్యా అవకాశాలు లేవు అనుకున్నాం. ఇంత 119 ఎమ్మెల్యేలలో కనీసం మామూలు ఒక 50% మంది ఉంటారని మేము భావించినాం. చట్టసభలలో కావాలని మీరు అదే డిమాండ్ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పరంగా ఎంత విలువ అయ్యింది. కానీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం ఒక తీర్మానం చేసి రిజర్వ్ చేసినాం. రేపు పొద్దున అదే తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపించేసి చట్టసభలలో కూడా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ముందుండి చేయించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. అధ్యక్ష ఇప్పటివరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కులగణన ఏమైనా సర్వే చేసింది, కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ చిక్కులు కూడా సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. తర్వాత కర్ణాటకలో అధ్యక్ష బీసీ కమిషన్ చేసిన సర్వే అది 2015 నుంచి చేసుకుంటారు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష. సో చిక్కులు ఉన్నాయి, చాలా చిక్కులు ఉన్నాయి. అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సంపూర్ణంగా నేను బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాల కాబట్టి ఎక్కువ సంతోషం మా వర్గాల అధ్యక్ష. మా వర్గాల రిజర్వేషన్ వస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకంగా అధ్యక్ష. మేమందరంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము, ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము. మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసి మా జాతులు ఇవన్నీ కూడా అమ్మాయి. మీరు ఇస్తా అంటే సంతోషం తీసుకుంటాం, దీవనాతలు ఇస్తాం, మేము అంతగానే ఎక్కువ ఏం చేయగలరు అధ్యక్ష. బీహార్లో జిఐ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు 2023లో చేసిన అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్కి వస్తలే అధ్యక్ష. అంటే చేస్తాం, తర్వాత పొలిటికల్ ప్రెజర్స్, భయంకర ప్రెజర్స్ ఉండడం వలన అది ఇప్పటికి బహిర్గతం కాలేకపోతుంది. ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకుని దాన్ని డైరెక్ట్ చట్టం చేసి విధివిధానాలు చేసే విధంగా మనకు సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి, కోర్టులో వేరే క్యాస్ట్ ఇబ్బంది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష, వాళ్ళు ఇప్పుడు కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు
42% ఇస్తా అంటున్నారు మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్. చాలా సంతోషం, మేము నిజంగా అదృష్టవంతులం అధ్యక్ష. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష. అందులో మీరు మాకు ఒకటి హామీ ఇచ్చారు అధ్యక్ష, గంపగుత్తగా బీసీ వర్గాలని కూడా మీకు ఓటేసిన కారణంలో బీసీ డిక్లేర్ చూసి మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష ఏం చెప్పారు మీరు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష. మొన్న మీరు బడ్జెట్ పెట్టారు 8,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మరి ఫస్ట్ సంవత్సరం 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మీరు 8,000 కోత పెట్టారు, అది కళ్యాణలక్ష్మి లేకుండానే 8,000 రూపాయలు ఇంక్లూడింగ్ కళ్యాణలక్ష్మి పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలకు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 8,000 పెట్టడం వలన 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 12,000 నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. రెండో అధ్యక్ష, మీరు 42% పెంచుతా అన్నారు. వచ్చే స్థానిక సంస్థలు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికల అధ్యక్ష, అందులో మాకు 42% వాటా మాకు ఇవ్వాల్సిందిగా దాని లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థల లోపల వెనుకబడిన వర్గాలకు 42% ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మా పార్టీ పరంగా. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గౌరవనీయులు మన సిద్ధరామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష. మేము విన్నాను, అది చాలా సంతోషపడ్డాం, మా వర్గాన్ని సంతోషపడ్డాం. రెండోది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ లాగానే మేము సబ్ ప్లాన్ తెస్తాం, మేము మీకు క్లియర్గా సబ్ ప్లాన్ ఇస్తాం. దాని పేరు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సబ్ ప్లాన్ కూడా అన్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. దానికి చట్టబద్ధత కల్పించేసి 1,00,000 రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 1 lakh బడ్జెట్ అధ్యక్ష. 1,00,000 కోట్లు సార్, 1,00,000 కోట్లు సార్ అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఎంబీసీ నేను గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు ఎంబీసీలు బీసీలు వేరు, ఎంబీసీలు వేరు, వాళ్ళను అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఎంబీసీలను అందరినీ కూడా బాహ్య ప్రపంచాన్ని పరిచయం వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష. మొన్న ఒక అడుగు ముందేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా అంటుంది అధ్యక్ష. ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి ఎక్కువ చేస్తున్నారు. నేను కావాలని డిమాండ్ చేస్తున్నా, ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక 2 బీసీ వర్గాల మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ అధ్యక్ష. ఇంకోటి చాలా బీసీ వర్గాలు అందరూ ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష. మెగా కంపెనీలే కాదు, పెద్ద పెద్ద కంపెనీలే కాదు, కాంట్రాక్ట్ వాలేసి కాదు, మా బీసీ బిడ్డలో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ వల్ల నీకు 42% కూడా గవర్నమెంట్ వర్క్లో రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అన్నారు. అది చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా బీసీ వర్గాలన్నీ కూడా కులవృత్తులకే పరిమితమైనవి. మాకు కులవృత్తులు తప్ప ఏం చేయలేదు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు, మాకు రిజర్వేషన్ రాదు, మాకు వచ్చేవరకు ఎవరు కొట్టుకోపోతారు. కాబట్టి మాకు బీసీల కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, చాలా సంతోషం. అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద అధ్యక్ష. గవర్నమెంట్ హక్కులలో మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రప్రదంగా మేము 15% రిజర్వేషన్ గౌడ సోదరుల కోసము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వైన్స్లు ఎందన్నా కానీ అందులో 15% గౌడ సోదరులు కేటాయించడం జరిగింది. తద్వారా చాలామంది గౌడ సోదరులు ఈ వైన్స్ నడుపుతున్నారు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి వారికి 15% కాదు మేము 20% ఇస్తామన్నారు. చాలా సంతోషం. వెనుకబడిన కులాలకు చదువు లేని వారికి కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష. 20% రిజర్వేషన్ వైన్స్ కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష. మీరు మాకు వైన్స్లలో మా వెనుకబడిన కులాలు కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎప్పుడు కల్పిస్తారో చెప్పండి. దీన్ని 15% to 25% చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తానని చెప్పారు. ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధత కల్పించమని చెప్పేసి రిజర్వేషన్ కల్పించమని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష, మీరు చెప్పిందానే మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష. చాలా చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అధ్యక్ష.
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యతా భవన్లు ఎప్పుడు కట్టిస్తారు, ఒక్కొక్క భవనాన్ని 50 కోట్లతో తక్కువ కాకుండా కట్టిస్తానని చెప్పారు అధ్యక్ష. దాన్ని ల్యాండ్ ఎక్స్ తొందరగా చేసుకొని దానికి జీవో ఇచ్చేసి టెండర్ కాల్ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిమాండింగ్, ఇట్స్ మీరు చెప్పిన హామీలే ఇది. సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్లీ వారికి హక్కున్నది. వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా చెప్తాం. కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం. దేశంలోనే ఇదొక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో. అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు, అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి, ఎందుకంటే హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి సలహా వారి అనుభవం రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్. కొద్దిగా సర్వేకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కోరుతా ఉన్నాను. సార్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ సార్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్. నేనేమన్నా అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరుడు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఈ రిజల్యూషన్లో కొంచెం అంబిగ్యూటీ కనిపిస్తున్నది. రెజల్యూషన్లో అంబిగ్యూటీ ఉన్నది, మీరు ఒకసారి చదవండి. దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్ అప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సర్వే అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా. అదొకటి చేయండి. ఒకవేళ ఇది సమగ్ర కుటుంబ సర్వేనే అయితే 2015లో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా? ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి. అధ్యక్ష, సరే గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్నీ చెప్తాం, మీరు కన్ఫ్యూజ్ కాకండి. తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర. మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని, బస్తుల రమ్మని, ఎక్కడికైనా బొడ్రాయి దగ్గర అన్నట్టు అన్నికి చెప్పినట్టుగా మళ్ళీ మేము వినండి సార్. మీరు చెప్పినప్పుడు విన్నా కదా, మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది. గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం 10 ఏళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలహీన వర్గాల గొంతు వినిపించలేకపోయింది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు. ఏం చెప్పినా పర్లే, ఎవరేం చెప్పినా వింటాం, జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రాసుకుంటున్నా, అన్ని రాసుకుంటున్నా సార్, మీరు బరాబర్ రాసుకుంటున్నా, ప్రతి జవాబు చెప్తా, అదేం పర్వాలేదు జవాబు చెప్తాం. మా ప్రభుత్వం రెడీగా ఉంది, చిత్తశుద్ధితో ఉన్నది. మీరేమైనా సలహాలు చెప్పారు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి, దానికి సంబంధించి ఒక సమయం అడగండి, షార్ట్ డిస్కషన్ నోటికి అని అది చేయండి. ఇలా సర్వేకి సంబంధించి మీరేం సజెషన్ చేసుకున్నారో ఇక మీరు 10 ఏళ్ళ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఏం చెప్పి ఇప్పుడే అన్ని చెప్పుకుంటాం నడవదు. అదే వినండి సార్. శ్రీహరి గారు సార్, నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్. అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము కూడా మాట్లాడతాం సార్. ఇది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎన్లైటన్ చేస్తారనే ఉద్దేశంతో అడిగాను తప్ప మిమ్మల్ని విమర్శించాలనే ఆలోచన అది కాదు. అది ఎన్లైటన్ చేయకుండా మీరు రాజకీయ ఉపన్యాసం చెప్తే ఎట్లాంటిది? అరే ఏ జవాబేంది? చిన్న ఇష్యూ ఇది. ఒక అధ్యక్ష సూచనలకు ప్రాధాన్యత. అధ్యక్ష నేను గౌరవ మంత్రి శ్రీబాబు మాట్లాడు, నేనేమండి అధ్యక్ష
నేను మేనిఫెస్టో చదువుతున్నా అధ్యక్ష. ఈ కులాల గణన ఈ సర్వే వలన మా రిపోర్ట్ మాకు సంబంధించిన మా కేటాయింపులు జరిగితే ఇవి కూడా అందులో వస్తాయి. కాబట్టి మీరు ఈ బడ్జెట్ మీరు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఇవన్నీ పెట్టవలసిన బాధ్యత ఉంటుంది అని మీరు రిమైండ్ చేస్తున్నాం అధ్యక్ష. మేమేమో మీ సర్వే ప్రకారంగా మాకు 40% మీరు ఇస్తున్నారు. ఇచ్చిన బడ్జెట్ ప్రజలు ఎంచుకోవాలిగా మీరు. రేపు రాబోయే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, మీరు ఫుడ్ బడ్జెట్లో ఇవన్నీ డబ్బులు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నేను అదే ఫైనాన్స్ మినిస్టర్తో అదే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిర్రు, మా బాధ్యతలతో ఒప్పుకో ఉండాలి అధ్యక్ష. మీరే కన్నారు కదా పునఃప్రవకరం, మీరే అన్నారు కదా బడ్జెట్లో సెషన్లో కులగణనపై బిల్లు పెడతా అన్నారు. తీర్మానం అనలే మీరు ఎప్పుడు బిల్లు అన్నారు, చట్టం చేస్తా అన్నారు, మీరు క్లారిటీ ఇవ్వలే కదా. అధ్యక్ష, ఈరోజు మనం ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి రెజల్యూషన్ బహుశా నేను అనుకుంటున్నాను భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రెజల్యూషన్ ఇది. ఎంత గొప్ప రెజల్యూషన్ అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా దేశ జనాభాలో ఉన్నటువంటి దామాషా ప్రకారం సంపద కానీ రాజకీయ అధికారం కానీ మిగతా అన్నీ కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది. అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి. దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్నగర్లో సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని కుల జనగణన. ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఉండండి శ్రీహర్ గారు లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టోటో. మీకు ఐల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. జరగాలని ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను మరొకసారి చదివి వినిపిస్తున్నాను అధ్యక్ష. దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేకప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్-టు-డోర్ హౌస్ హోల్డ్ సర్వే సోషియో ఎకనామిక్. చదవండి సార్, మీరు చదివారు, నేను కాదంటలేదు, నన్ను కూడా చదవనండి, వినిపిస్తాను, మీరు వినండి. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే కులగణన ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ as per the decision of Council of Ministers of 4th February 2024 so as to plan and implement various socio-economic, educational, employment and political opportunities for the amelioration of backward classes, SC, ST, citizens of the state and other weaker sections of the state. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పుడే మన మిత్రుడు కమలాకర్ గారు కూడా చెప్పారు, ఓన్లీ బీసీలనే చేస్తారా, అందరినీ చేస్తారా, బీసీలు చేస్తే మాకు నష్టం జరుగుతుంది. లేదు, ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం, కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నిటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం.
మీ అందరి ఆలోచనల్ని మొత్తం సంపూర్ణంగా తీసుకొని ఈ సమగ్రమైనటువంటి సర్వే చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, మీరు పెడతారా లేదా, బీసీ సబ్ ప్లాన్ లేకపోతే సంపద పంచుతారా, రిజర్వేషన్ బీసీలు కల్పిస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో మొత్తంలో బీసీ కులగణన కూడా దీంట్లో పార్ట్ ఉంది, ఆ సంఖ్య కూడా తేలుతుంది అధ్యక్ష. ఇప్పుడే కమలాకర్ గారు చెప్తూ బీహార్లో చేసిన సర్వేకి లేకపోతే కర్ణాటకలో చేసినటువంటి సర్వేకి లేకపోతే గతంలో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి పోతే సుప్రీంకోర్టులో 50% దాటకూడదు అని ఒక ఆలోచన ఉంది, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు. వీటన్నిటికీ సర్వరోగ నివారణగా ఉండే విధంగానే ఈ సర్వే జరగబోతా ఉంది. పూర్తి సర్వరోగ నివారణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% దాటుద్దని చెప్తూనే ఒకవేళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య 50% దాటో లేకపోతే ఇంకా ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు సపోర్టింగ్గా ఉండేటువంటి స్టాటిస్టిక్స్ని మీరు సర్వే చేసి దాన్ని మీరు సమర్పించండి అన్నారు. ఆ సమర్పించడానికి కావాల్సిన సర్వే ఇంతవరకు మీరు చేయలే. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు మా కమలాకర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ జరగాల్సి ఉండే చేయలేదన్నారు. మేము వద్దన్నామా? వద్దలేదుగా, 10 సంవత్సరాలు చేయమనే చెప్పాం, కానీ మీరు చేయలేదు. కానీ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా మారబోతూ ఉంది. అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈరోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు. సాధ్యమైనంతవరకు అటువంటి మార్పు కోరుకునేటువంటి సభ్యులంతా కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మాకేం కన్ఫ్యూజన్ లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కన్ఫ్యూజన్ ఉందల్లా మీకే, మాకు చాలా క్లారిటీ ఉంది. మేమేం చేయాలనుకుంటున్నాం, ఏ రకంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజానీకానికి ఈ రాష్ట్ర సంపదని ఏ రకంగా పంచడం కోసం కావాల్సిన సమాచారం కోసం మేము చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కమలాకర్ గారు ఇప్పటికే ½ అన్ అవర్ అయిపోయింది. 8 మెంబర్స్ ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి, 8 ఉన్నారు. అధ్యక్ష వీఆర్ వెల్కమ్, మన బట్టి గారు, వీఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్, వీఆర్ నథింగ్ అగెన్స్ట్ దిస్ రెజల్యూషన్. కాకపోతే మీరు మాట్లాడుతూ 3 పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు, సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, మేము చాలా క్లియర్గా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. కమలాకర్ గారు కాదు, మీరు కమలాకర్ గారు ఒక్కడే సార్ గారు సభలో ఉన్నారు, అందుకని నేను అంటున్నా అధ్యక్ష, రాంగ్ మెసేజ్ పోవద్దు. మేము మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము. మేమేం డిఫర్ కావడం లేదు. డిఫర్ అయినప్పుడు మీరు మా మీద దాడి చేయండి, మేము డిఫర్ కావడం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే 4 పదాలు వాడిండు. దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా. ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి. మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి. మీరు మళ్ళీ అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి.
ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము, కులగణన చేస్తాము, సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు, మనకు లేదు, మన రాష్ట్రానికి లేదు. జనగణన మనం చేయడానికి అధికారం లేదు. అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది. కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక్క పదానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. కులగణన చేస్తామని చెప్పండి, ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్. డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి. ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్రీహరి గారు కమలాకర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి, మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. అరే చాలా క్లియర్గా ఉంది సార్, రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్. ఓ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్లో కులగణన క్లియర్ ఉంది కదా సార్. కాదని ఎవరన్నారు? మీరు కాదనంటే నేను లేదు చెప్పాను, చదివి వినిపించాను. మీరు పదే పదే ఎట్లా సార్? కమలాకర్ గారు, శ్రీహరి గారు, గెటింగ్ కన్ఫ్యూజ్ అండ్ కన్ఫ్యూజింగ్ ది హౌస్. శ్రీహరి గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కమలాకర్ సార్ మీరు చెప్పింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. మీరన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి క్లారిటీ అండి. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50% 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్. సార్ వెనక శ్రీహరి గారు, కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్. కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి. కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు. సార్ అధ్యక్ష, సార్ నేను మరొకసారి కూడా సభకు సంబంధిత ప్రతిపాదన తీర్మానం చేసిన మంత్రికి చెప్తాను. మీ అనుమానాలు మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా చెప్పండి, మేము రాసుకుంటాను. ప్రభుత్వం తరఫుతో ప్రభుత్వం రిప్లై ఇచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్. దీని తదుపరి కూడా ఇది ఒక తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వేసినట్టు గొడ్డు మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళు గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతూ తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి ఇతర ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థించినప్పుడు సూచనలు చేయండి, అంతేగాని అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా. దానికి సంబంధించి ఊరికే కన్ఫ్యూజన్ తాపకొక నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం, రాసుకుంటున్నాం, తప్పకుండా జవాబులు చెప్తాం. లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు సలహా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఊరికైనా ప్రతి దానికి అట్లా. ఒక నిమిషం సీఎం గారు. స్పీకర్ సార్, మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో
చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కనువిని ఎరగని రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన, ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా
ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది, మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటివో మీకు తెలవాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ 2లో 2011లో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష. ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 1% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము 1% రాష్ట్రాన్ని అంతా మా చేతులనే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలని బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి, ఒకవేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలు చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీహరి గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపం వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే చెప్పినా ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా, కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలో నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు. దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే, సీటు కాదు బయటికి పంపాల్సిందే. సీటు మారిస్తే కూడా గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష. 21/12/2021లోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన, ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది. తారక రామారావు గారికి ఇది పంపుతాయి, ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొనే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టే ఈరోజు 19 మంది ఎస్సీలు 12 మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకు వచ్చింది. 5 మంది 3 ఎంపీలు 3 ఎస్సీలు 2 ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది. ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళొకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం. మళ్ళీ వచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చినా
2014, 2018 ఎన్నికలలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేం పెట్టిండ్రు, ఏమేమి అమలు చేసిరు, 2023 ఎన్నికలలో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఈ 70 రోజుల్లో మేము ఏం అమలు చేసినాం, భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు ముందుకు వస్తే మీ సభాపక్ష నాయకుడిని మీ నాయకుడిని అడిగి వారి అనుమతి తీసుకొని రాండి. ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు వద్దన్నారు అనుకో, మీరు అందరూ మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీహరి గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు, మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే, మిత్రుడు గంగుల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు. వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము. మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. నా వైపు నుంచి సభాపక్ష నాయకుడిగా మా చిత్తశుద్ధిని మీరు ఎలాంటి శంకించాల్సిన అవసరం లేదు. స్వయంగా మేము ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే మంత్రివర్గంలో మేము తీర్మానం చేసినాం, నెల తిరగకంటే ముందే. ఈరోజు సభలో కూడా మేము ప్రవేశపెట్టినాం, మీరు అడగలే, మేమే ముందుకు వచ్చినాం. అంటే ఇక్కడ ఈ మంత్రివర్గ తీర్మానం కానీ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం కానీ ఇవన్నీ స్వయంగా మేము ముందుకు వచ్చి చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ మొత్తం సమాచార సేకరణ తర్వాత అది లోకల్ బాడీ రిజర్వేషన్ కావచ్చు, చట్టసభలలో మన జరిగిన ఉమెన్ రిజర్వేషన్లో కూడా ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము. పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళని ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలు ఉంటే కూడా చేయండి. 1, 2, 3 ఇవి మా సూచనలు. ఇందులో మీరు ఈ సూచనల ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది, సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమరి ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష కమలాకర్ గారు, కొంచెం శ్రీహరి గారు ప్లీజ్. చేయమని సీఎం గారు చెప్పారు సార్. ఆల్మోస్ట్ ఆల్ సార్ స్పీక్ 50 minutes అయింది. నేను 2 సూచనలు చేస్తే సార్, నేనేమి రాజకీయ ఉపన్యాసం చేయండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు చేయమని చెప్పారు. అందులో మొట్టమొదటి సూచన ఏంటి అంటే, జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ గారు మైనార్టీ కులగణన పైన కమిషన్ వేశారు. జ్యుడిషియరీ కమిషన్ అది జ్యుడిషియరీ జస్టిస్ ద్వారా వేసిన కమిషన్. దానికి చట్టబద్ధత లభించింది, జ్యుడిషియల్ శాంక్టిటీ వచ్చింది దానికి. రెండవది, దీనికి ఇప్పుడు మనం చేసే ఈ డోర్ టు డోర్ సర్వేకు చట్టబద్ధత లేదు. నేనేమంటున్నానంటే సీఎం గారిని, రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయండి, లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషనర్ని వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి. చేపట్టినప్పుడు మీరు అనుకున్నట్టుగా, మనమందరం అనుకున్నట్టుగా బీసీలకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాల వారికి కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది ఏమైందంటే ఒక పొలిటికల్ స్లోగాన్గా మిగిలిపోతుంది అనేది నా భయం. మళ్ళీ చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితి తరఫున ఈ రిజల్యూషన్ను మేము వెల్కమ్ చేస్తున్నాం. దీన్ని మేము వ్యతిరేకించడం లేదు, విమర్శ చేయడం లేదు. కాకపోతే దీనికి స్టాచ్యుటరీ శాంక్టిటీ లేదు, దీనికి జ్యుడిషియరీ శాంక్టిటీ లేదు. లేని ఈ కులగణన ఏ రకంగా బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందో దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కులగణన కంటే ముందు వీటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే బాగుంటుంది అన్నదే మా అభిప్రాయం. కమలాకర్ గారు,
సార్ ఐ డోంట్ టేక్ మచ్ తొందరగా ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకరికి సార్, మా అనుమానాలు ఏంటంటే, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని ట్రిపుల్ టెస్ట్ చెప్పింది కాబట్టి దాన్నే నేను మీకు ఏకిస్తాను సార్. ఆ 3 రాష్ట్రాలలో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఆ ఇబ్బందులు మనకు రావద్దు అని నేను మీకు దీన్ని మూలే చేసుకోండి సార్. దీన్ని చట్టం చేయండి సార్. తీర్మానంతో సరిపోదు, చట్టం చేయాలి. ఆ చట్టం ఈ తీర్మానం పాస్ అయిన తర్వాత రేపు విధి విధానాలు చేసుకొని రేపే చట్టం చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ సార్ సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010, అందులో దాని తర్వాత వికాస్ కృష్ణ గోపాల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సార్. ఇందులో క్లియర్ ఏం మెన్షన్ చేసిందంటే అధ్యక్ష, అథారిటీ ఆఫ్ ద స్టేట్, వాట్ అథారిటీ యూ హ్యావ్ అని అన్నప్పుడు మనకు సెన్సర్ చేస్తలేం కాబట్టి లోకల్ బాడీ సర్వర్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని చట్టం చేయమని చెప్తున్నాము. చట్టంలో విధి విధానం చేసుకొని దీని ప్రకారంగా పోతున్నామని చెప్పేసి ఒక చట్టం తయారు చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, ఇది నేను అడగలేదు అధ్యక్ష. సుప్రీంకోర్టు మనకు కొన్ని కొరిసేషన్ కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్, క్లియర్గా అవుతుంది. డొమైన్ ఎందుకు అంటే కిందికి అధ్యక్ష. హౌ టు బ్రీచ్ ద 50% ఆఫ్ సీలింగ్, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా, బీసీలో లెక్క పెడతారా, ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా? వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, ఏం స్టెప్ తీసుకుంటారో అధ్యక్ష. ఇది కూడా మీరు బిల్లులో పెట్టేటప్పుడైనా తీర్మానం తర్వాత ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ను ఎట్లా దాస్తారు, గోప్యంగా వస్తారు అని ఉన్న ముఖ్యంగా అధ్యక్ష. హూ విల్, మళ్ళీ అడుగుతుంది, హూ విల్ కండక్ట్ ద సర్వే, బీసీ కమిషన్ ఆర్ జిఐడ్ ఆర్ స్పెషల్ కమిషన్? ఈ ఒకవేళ ఈ మూడిట్లలో ఏం చేయగలదు అధ్యక్ష? చివరి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఈ తీర్మానం ఎట్లా పాస్ అయ్యి అధ్యక్ష? అందరూ స్వాగతిస్తాం, మేము స్వాగతిస్తున్నాం. రేపు ఇమ్మీడియట్గా చట్టం చేసుకున్న తర్వాత ఒక అఖిలపక్షం ఏర్పడేసుకోరు. ఎందుకంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏం పిలుస్తారు, జెండర్ పిలుస్తారా, మీరు ఏమేమి మీరు వాళ్ళను క్వశ్చన్ చేస్తారు, అవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్కు ఒక అఖిలపక్షం చేసుకొని దాన్ని ఒక తయారు చేసుకుంటే అందులో ఏమేమి అంశాలు వస్తాయి అవన్నీ గుర్తుకట అక్కడ పిలవండి, అక్కడ ఏర్పాటు చేయండి, దాని ప్రకారం తయారు చేసుకొని. ముఖ్యంగా చివరిగా నేను ఒక్కటి మాత్రం ఎక్కువ అధ్యక్ష, తీర్మానంతో చట్టబద్ధత లేదు. ఈ తీర్మానం పాస్ అయినాక వెంటనే రేపే అవసరం గిట్ట దీన్ని చట్టాన్ని తయారు చేసుకోండి, బిల్లు పెట్టి చట్టాన్ని చేసుకొని విధి విధానాలు చేసుకోర్రి బిఫోర్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. మాకు ఆ యొక్క సార్ అధ్యక్ష ఒక్క 2 నిమిషాలు, మీరు ఏదైతే బీసీల మీద ప్రేమ చూస్తారో ఆ ప్రేమ మాకు ఎలక్షన్ ముందు రావాలనే నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అందుకే బిఫోర్ ఎలక్షన్స్ మాకు మా రిజర్వేషన్ మాకు చెప్పండి. సమగ్ర మళ్ళీ మీరు నేను రిక్వెస్ట్ చేస్తాను, సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు, అందులో మా బీసీ శాతాన్ని చెప్తున్నారు, లేకపోతే చెప్పేది. సో అదే మేము కోరుకుంటాం అధ్యక్ష. మొత్తం సమగ్ర కుటుంబం చేసుకొని మా బీసీల శాతాన్ని బహిర్గతం చేయండి. 62% ఉందా, 42% ఉందా, 50% ఉందో దాన్ని మీరు తొందరగా ఒక టైం లిమిట్ చెప్పండి, టైం బాండ్ చెప్పండి, సంవత్సరాలు కాకుండా టైం లిమిట్ లోపల చెప్పాలని చెప్పేసి. అధ్యక్ష, తెలంగాణలో ఈ కులగణన తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఈ కులగణన లేకపోవడంతో ఎంతో వెనుకబడాల్సిన అవసరం ఉంది. గత బ్రిటిష్ కాలంలో 1931లో జరిగినటువంటి కులగణన మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ 2011లో తీసుకొచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టడంతో ఈ ప్రజానందించిన పాలనతో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ కులగణన చేపడితే కులాలకు ఉన్నటువంటి వాళ్ళ అట్టడుగు వర్గాలకు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ కులగణనను అందరూ సహకరించి రేపు చట్టసభలో కూడా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా చేపట్టాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు.